మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న వెంకయ్య నాయుడు గారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. 2014లో ఎల్కే అద్వానీ గారిని నా తండ్రి లాంటి వ్యక్తి ఆయనకి నేను కొడుకు లాంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని కాదని మోడీని నేనే ప్రధాని పదవికి ఎంపిక చేశాను, అంటే నిర్ణయం తీసుకునే అక్కడ స్థానంలో ఉన్నాను, అది కొంత నన్ను బాధించినప్పటికీ కూడా మోదీ నాయకత్వంలో ముందుకెళ్ళటం అనేది వరుసగా 3 సార్లు గెలవటానికి కారణమైంది అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటంటారు, అంటే ఎల్కే అద్వానీ బీజేపీని బిల్డ్ చేసిన వ్యక్తి, అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ 1980లో పార్టీ స్థాపన నుంచి తర్వాత రామజన్మభూమి రథయాత్ర చేయటం, తర్వాత 2009 వరకు ఆయన అపోజిషన్ లీడర్గా కొనసాగారు. తర్వాత ఓటమి తర్వాత ఆయన తప్పుకున్నారు, సుష్మా స్వరాజ్ గారికి అందించారు. కానీ ఆయన ప్రధాని అవ్వాలని ఆయన చిరకాల కోరిక. ఏం జరిగిందంటారు ఆ సందర్భంలో? ఇక్కడ మనం చూసుకుంటే ఎల్కే అద్వానీ ఓన్లీ పొలిటీషియన్ కాదు, హీజ్ ఎ స్టేట్స్మెన్. అంటే మనం ఎవరి సరసన చేర్చొచ్చు అంటే ఈ దేశంలో రాజనీతిజ్ఞులుగా పిలువబడిన వాళ్ళు మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఆ సరస్సులో ఇంకా చాలామంది ఉన్నారు, విపి సింగ్ కావచ్చు, ఇంకా పైన లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, మొరార్జీ దేశాయ్ కావచ్చు, ఇట్లాంటి స్టేట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోవలో ఎల్కే అద్వానీని మనం తీసుకోవచ్చు. ఈ రాజనీతిజ్ఞులు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళకి వాళ్ళ సొంత ఎజెండాలు ఉండవు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఆ సిద్ధాంతం తప్ప ఒప్ప అనేది కాదు ఇక్కడ పాయింట్. వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు, వాళ్ళు స్టేట్స్మెన్స్. వీళ్ళకి ఇక్కడ వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉండదు, పార్టీ ఎజెండా ఉంటుంది. అలాగే ఆ పార్టీ గనక అధికారంలో ఉంటే ఆ అధికారం ఆ దేశ ప్రయోజనాలు ఎజెండాగా ఉంటాయి తప్పితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎజెండాగా ఉండవు. ఇలా స్టేట్స్మెన్ గా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆర్థిక వ్యవహారం గనక మనం చూస్తే గనక ఆర్థికంగా వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఇప్పుడు సోకాల్డ్ పొలిటీషియన్స్ చెప్పులు కూడా లేకుండా రాజకీయాల్లోకి వచ్చి చెప్పులు వచ్చిన తర్వాత సైకిల్ వచ్చిన తర్వాత స్కూటర్ వచ్చిన తర్వాత కారు, ఇలా అలా 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 పైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ గ్రాఫ్, ఫైనాన్షియల్ గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంటుంది, దాంతోపాటు పొలిటికల్ గ్రాఫ్ కూడా పైకి వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరినైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రజల గ్రాఫ్ మట్టుకు పడిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనం ఎవరైతే వాళ్ళ ఫైనాన్షియల్ గ్రాఫ్తో సంబంధం లేకోకుండా రాజకీయాలు చేస్తారో, ఫైనాన్షియల్ గ్రాఫ్ గురించి పట్టించుకోకుండా ఉంటారో, ఒక పార్టీలో ఒక సిద్ధాంతం కోసం బతుకుతారో వాళ్ళు రాజనీతిజ్ఞులు. వాళ్ళల్లో మనకి ఎల్కే అద్వానీ గారు వస్తారు. ఎల్కే అద్వానీ గారిని ఈ లిస్ట్ లో చాలా ఈజీగా మీరు చేర్చేశారు. మరి ఆయన మతతత్వ రాజకీయాలు చేశారు అంటే అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాల్సిన నిజం. అంటే ఆయన ఇంటెన్షనల్ గా చేశారా, లేదంటే అది ఆయన సిద్ధాంత పరంగా ఆయన కట్టుబడి చేశారా రాముడి మీద ఇష్టంతో అనేది రాముడి మీద ఇష్టం కాదు. అక్కడ ఏంటి అంటే వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీని పైకి తీసుకురావటం కోసం ఈ రామ జన్మభూమి అనే ఒక అంశాన్ని ఎత్తుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ లోక్సభ సీట్లు 2 80లో 2 నుంచి వాళ్ళు ఇక్కడ దాకా రాగలిగారు. అంటే రామ జన్మభూమి విషయం వల్లనే రాగలిగారు. రథయాత్ర ఏకైక నినాదంగా ఉన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఇలా చేయడం వల్ల ఆయనకు వ్యక్తిగతమైన ప్రతిష్ట కాదు, ఇక్కడ వాళ్ళ పార్టీ కోసం చేశాడు ఆయన. అందుకు నేను స్టేట్స్మెన్ అనింది. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి నో డౌట్ ఆయన స్టేట్స్మెన్. ఆయన ఫైనాన్షియల్ గ్రాఫ్ పెంచుకోవడానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. పైగా ఆయన ఇంకా సాఫిస్టికేటెడ్ స్టేట్స్మెన్ ఆయన. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఆజన్మ శత్రుత్వం ఉంది, ఆ పార్టీకి పార్టీకి. అయితే కూడా ఇందిరాగాంధీని ఒప్పుకునేవాడు ఆయన. ఇందిరాగాంధీని దుర్గామాతగా ఒప్పుకున్నాడు ఆయన.
కానీ ఏమైనా కానీ ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ అప్పుడు ఒక హెల్తీ పాలిటిక్స్ ఉండేవి కదా. లేదండి. అప్పుడు కూడా కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి, అప్పుడు కూడా కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి, అప్పుడు కూడా ఫక్తు రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా వాజ్పేయి ఒక సాఫిస్టికేటెడ్ పొలిటీషియన్. అలాగే ఇందిరాగాంధీ కూడా ఆయన ఐక్యరాజ్య సమితికి భారతదేశ ప్రతినిధిగా పంపించింది అంటే ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి పంపించింది. ఇప్పుడు తన పార్టీ నుంచే ఇంకొకరిని పంపించవచ్చు. తన పార్టీలో ఇలాంటి వ్యక్తి లేడు అని ఆవిడకి తెలుసు. ఈ పదవికి ఈయన సమర్థుడని ఆవిడ అనుకుంది కాబట్టే ఆవిడ పంపించింది. అయితే ఇవాళ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు మనం అటల్ బిహారీ వాజ్పేయి తోటి ఎల్కే అద్వానీని కంపేర్ చేయాలి అని అంటే ఈయన ఒక ఫెరోషియస్ పర్సన్ ఆయనతో పోలిస్తే. కానీ అది అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు ఒక రకంగా ఎల్కే అద్వానీ చిచ్చర్పీడుగా అనుకోండి. ఆ తర్వాత మోడీతోటి కంపేర్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఈయన హార్డ్ కోర్ పర్సన్ అయిపోయాడు. ఎవరు? మోడీ అయ్యేసరికి ఇక్కడ ఏమైపోయింది, ఈ హార్డ్ కోర్ పర్సనాలిటీ మోడీ వచ్చేసరికి మోడీ స్టేట్స్మెన్ కాదు, పొలిటీషియన్. ఒక స్టేట్స్మెన్ కి ఒక పొలిటీషియన్ కి వచ్చింది అనుకోండి, స్టేట్స్మెన్ ఏం ఆలోచిస్తాడు? తాను ప్రాతినిధ్యం వహించే పార్టీకి చెడు పేరు రాకూడదు, తనకి చెడు పేరు రాకూడదు, తనకి పదవి రాకపోయినా పర్వాలేదు, తను పార్టీలో ఒక అసమ్మతివాదిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అది స్టేట్స్మెన్ అంటే. కానీ మోడీ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, ఏమైనా సరే నేనే ప్రధానమంత్రి అవ్వాలి. అసలు ఈవేళ 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితుల్లో అప్పటి వరకు మోడీకి ఉన్న పేరేంటి, అద్వానీకి ఉన్న పేరేంటి, అద్వానీ ఏం చేశాడు, మోడీ ఏం చేశాడు అని చూసుకుంటే అద్వానీ ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న పార్టీని హిమాలయాలంత ఎత్తు తీసుకెళ్ళి ఆయనదే పాత్ర. కానీ ఆయన ఒక రకంగా అంతర్గత వ్యవహారాల్లో ఆయన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒకానొక సందర్భంలో అయితే మోడీ ఇలా అద్వానీ కూర్చుంటే అద్వానీ తన దగ్గరికి వస్తాడు అని అనుకుంటే అద్వానీ అనుకున్నాడు, ఇలా ప్రిపేర్ అయ్యాడు, అలా వెళ్ళిపోయాడు. పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. మరి అది ఎంత బాధాకరమైన విషయం. అవును, చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి సందర్భాలు చాలా చూసే వెంకయ్యనాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వటానికి జంకలేదు, భయపడలేదు. నిజంగా నాకు మొదటిసారి వెంకయ్యనాయుడు గారి మీద గౌరవం కలిగింది. ఒక ఓపెన్ ఫోరంలో ఆయన ఆ మాట అనగలిగాడు అంటే చాలా గొప్ప విషయం. నేను ఇంకొకటి విన్నాను మేడం, 2005లో అనుకుంటా ఆయన ఓడిపోయింది, అప్పుడు బీజేపీ ఓడిపోయింది. తర్వాత ఆయన పాకిస్తాన్లో తాను పుట్టిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ జిన్నా సమాధిని సందర్శించి జిన్నా ఒక సెక్యులర్ అని కూడా అన్నారట ఆయన. ఎవరు? ఎల్కే అద్వానీ గారు. సో అంటే ఒక మోడరేట్ పొలిటీషియన్ అయితే ఆయనలో చూడొచ్చు, అంటే ఒక పరివర్తన కూడా చూడొచ్చు ఆ సమయానికి. రామ జన్మభూమి రథయాత్ర దాని తాలూకా ప్రభావం ఎంత పడింది, ఎంతమంది చనిపోయారు, కొంత పరివర్తన కూడా మనం గమనించవచ్చు. తర్వాత గోద్రాలర్ల తర్వాత కూడా 2002లో చాలా ప్రెజర్ వచ్చిందంట మోడీని తొలగించాలని. అక్కడ కూడా ఆయన సేఫ్ గార్డ్ చేశాడు మోడీని, అంటే ఎక్కడ బీజేపీ అంటే ప్రశ్నలు తీసుకోవాలి. అంటే ఇక్కడ పార్టీ అనేది వాళ్ళకి ఇంకా పార్టీ తర్వాతే మనం అన్నట్లుగా ఉన్నారు, మన ముందు మన తర్వాత పార్టీ అన్నట్లుగా లేరు. అందుకే వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అదే ఎల్కే అద్వానీ గనక ప్రధానమంత్రి అయ్యుంటే గనక ఈ దేశ ఆర్థిక ప్రగతి ఇలా ఉండేది కాదు, ఈ ఆర్థిక పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. ఈ దేశమే అసలు డిమానిటైజేషన్ పెట్టుండేవాడు కాదు, జీడిపి అని దొంగ లెక్కలు చూపించుండేవాడు కాదు. అతను ఒక సరైన దిశలో దేశాన్ని తీసుకెళ్లేవాడు. ఇంత అమ్ముడు పోయేవాడు కాదు. ఇవాళ పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి అమ్ముడు పోయిన మోడీని మనం చూస్తున్నాం. ఇవాళ వాళ్ళకి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్న మోడీని మనం చూస్తున్నాం. అదే అద్వానీ అయితే అలా చేసి ఉండేవాడు కాదు.
అందుకే ఏ మాటకా మాట నాకు తండ్రి సమానుడు, నా గురువు, నా దైవము అన్నీ అయిన అద్వానీ గారిని ప్రధానమంత్రిగా నేను చూడలేకపోయాను, నాకై నేనే మోడీని ప్రతిపాదించాల్సి వచ్చింది అని ఏ రోజైతే వెంకయ్యనాయుడు గారు మాట్లాడారో అది ఒక రకంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి, ఆయన ఆత్మ పరిశీలన కూడా మెచ్చుకోవాలి. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్పుంటే బాగుండేది, ఇది సందర్భం కాదని చెప్పలేదేమో, ఆయన ఏదో ఒక రోజు ఆ మాట కూడా చెప్తారని నేను అనుకుంటున్నా ఇప్పుడు. అదేంటి అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ని సడన్ గా తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని చేశారు. ఉపరాష్ట్రపతిని చేయడం వెనక మళ్ళీ కుట్రేంటి అంటే ఆయన ఓ పక్కన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు ఆయన. విభజన హామీల్లో భాగంగా స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు. ఆ స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అని, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి స్పెషల్ స్టేటస్ మాత్రమే దీనికి మందు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన నోరు నొక్కాలి అంటే ఆయన నోరు నొక్కటం కోసమే ఆయన్ని తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని చేశారు. ఇంకా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఈ విషయాలు చేయడానికి లేదు కదా, ఆయన నోరు, ఆయన చేతులు, ఆయన కాళ్ళు మొత్తం కట్టేసి ఆయన ఉపరాష్ట్రపతిని చేశారు. ఏం ఒరిగిందండి వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతిని చేయటం వల్ల? ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఇకపోతే ఫైనల్ గా మనం ఎల్కే అద్వానీ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. ఎల్కే అద్వానీ గారు ఎంత నిఖార్సైన పొలిటీషియను అంటే ఎల్కే అద్వానీ గారు ఏమంటారు, ఇయర్లీ వన్స్ మనము ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాం కదా, ఆయన ఐటీ రిటర్న్స్ ఎప్పుడు ఆయన ఫైల్ చేయలేదంట. వాళ్ళ ఆవిడ సైన్ తీసుకుంటుందంట, అంతా ఆవిడే చూసుకుంటుందంట. అసలు ఆయనకి ఏముంది ఏమి లేదు అనేది ఆయనకి ఏ రోజు పట్టదు. ఒక రకంగా మన్మోహన్ సింగ్ ఎట్లా అయితే సొంత ఆస్తులు లేకోకుండా ఆయనకి వచ్చింది ఏదైతే ఉందో, ఆయన సిద్ధాంతాల కోసం బతికిన వాళ్ళు. ఆయన పాత మారుతి కారు తీసుకుని వాళ్ళ వైఫ్ అక్కడ మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలు తెచ్చుకోవటం గాని, మన్మోహన్ సింగ్ గారి వైఫ్ అట్లా ఎలా అయితే ఉంటారో అద్వానీ గారు కూడా ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ మారలేదు. అదే సాదా సీదా అదే సింప్లిసిటీలో ఆయన ఈ రోజుకి ఉన్నారు. ఇది మనం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కూడా మనం అంచనా వేయొచ్చు. అందుకే నేను అన్నాను, స్టేట్స్మెన్స్కి ఎక్కడా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవాలనేది ఉండదు వాళ్ళకి. అందుకని ఇవాళ ఇలాంటి ఎల్కే అద్వానీ గారిని ప్రధానమంత్రిగా చూడలేకపోయినందుకు, ఇప్పుడు పార్టీలతో నేను మాట్లాడట్లా, వ్యక్తులుగా చూస్తున్నా. ఈ వ్యక్తికి ఒక ప్రధానమంత్రి అయ్యే స్ట్రేచర్ ఉండి కూడా అవ్వలేకపోవటానికి ఆయన ఒక నార్మల్ పొలిటీషియన్స్ చేసే మాయాజాలం చేయలేకపోవడమే కారణం. ఆయన స్టేట్స్మెన్ కాబట్టే ఆయన అవన్నీ చేయలేకపోయాడు. గ్రూపులు మెయింటైన్ చేయడము, ఏమైనా సరే నాకే అధికారం రావాలని కోరుకోవటము, ఆ అధికారం కోసం మాయోపాయాలు చేయటము, అవన్నీ ఆయన చేయలేదు కాబట్టే ఆయన ప్రధానమంత్రి అవ్వలేకపోయారు. కానీ ఆయన ప్రధానమంత్రి మెటీరియల్, కానీ అవ్వలేకపోయారు. అదే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పటం నాకు సంతోషాన్ని కలిగి. ఇప్పుడు ఆయన ఒక్కడే కాకుండా ఒక సీనియర్ గా ఎల్కే అద్వానీ గారు, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ఇలాంటి వ్యక్తులు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ కూడా సీనియర్లు అందరినీ కూడా పక్కన పెట్టేశారు. రాజకీయ జీవిత చరమాంకంలో వాళ్ళకి కొన్ని అవమానాలే జరిగినాయి అనుకోవాలి. సో ఏమంటారు దీని గురించి, ఏమంటారు? ఇవి పొలిటికల్ బుర్జో పార్టీల్లో జరుగుతాయండి. అది అసలు రాజకీయ పార్టీలు అంటేనే అందులో స్టేట్స్మెన్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. కానీ ఈ పొలిటీషియన్స్ వల్ల ఈ స్టేట్స్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడే మాట వాస్తవం. కానీ వాళ్ళు అలా అని వాళ్ళు పొలిటీషియన్స్గా మారటానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకే వాళ్ళు మనం స్టేట్స్మెన్స్ అంటాం. అంటే వీళ్ళందరూ కూడా చాలా ఇష్టంగానే పార్టీలో కొనసాగారు. కొంతమంది బయటకు వచ్చేసారు, యశ్వంత్ సిన్హా ఇట్లాంటి వ్యక్తులు. కానీ కాంగ్రెస్ పార్టీలో కొంత కాంట్రాస్టింగ్ గా ఆ సిద్ధాంతాల కోసం ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో
కాంగ్రెస్ పార్టీలో కూడా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అన్యాయం జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతుంది, జరుగుతుండే అసలు ఎక్కడైనా సరే. ఇప్పుడు ఒక కుటుంబంలో ఎట్లా అయితే ఒకరికి బాగా మంచి జరిగి ఒకరికి నష్టం జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీల్లో కూడా అలాగే ఉంటది. అందుకని మనం ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే వాళ్ళ పద్ధతిని, వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని మార్చుకోకపోవటమే, ఆ నిబద్ధతే వాళ్ళకి ఆ పేరు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఎల్కే అద్వానీ కూడా చీప్ పాలిటిక్స్ చేసి మోడీ లాగా పిఎం అయ్యాడు అనుకోండి, మనం వాళ్ళు ఎందుకు మాట్లాడుకునే వాళ్ళం? అవును. కాబట్టి వాళ్ళు ఎప్పుడు సొసైటీలో కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమందిని నికార్సైన మనుషులు కనిపిస్తుంటారు. ఈ నికార్సైన మనుషులు వాళ్ళకి ఏం వస్తుంది, వాళ్ళకి ఏం పోతుంది అని పట్టించుకోరు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో అలానే ఉంటారు. ఎలాగోలా ఉండటానికి, ఎలాగైనా ఇలాగే ఉండాలి అనుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఎల్కే అద్వానీ గారు ఒక విధంగా చరిత్రలో నిలుస్తారు, మోడీ గారు ఇంకో రకంగా చరిత్రలో నిలుస్తారు. ధన్యవాదాలు మేడం.